హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. పెద్దికి సంబంధించినటువంటి సాంగ్ ఒకటి నిన్న సాయంత్రం రిలీజ్ అయింది. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ బద్దలైపోయిందని చెప్పాలి. బాబా ఆ స్టెప్పులు ఏంటి, ఆ గ్రేస్ ఏంటి, ఆ లోకం ఏంటి, ఆ స్పీడ్ ఏంటి, ఆ ఎనర్జీ ఏంటి, బాబోయ్ వామ్ము వామ్ము వామ్ము. ఏదో చికిరి స్టెప్తో ఒక రేంజ్లో హిట్ కొట్టారు. అసలు ఒక సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ని ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేశారు. ఆ స్టెప్పే ప్రపంచంలో ఎన్ని దేశాలు తిరిగి వచ్చిందో మనం చూసాం. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చినాయో మనం చూసాం. దానికి మించి క్రియేట్ చేశారేమో, ఆ రేంజ్ని అందుకోవడం కోసం దానికి మించి ప్లాన్ చేశారేమో అనిపించింది. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్కి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు, ఆయన వాయిస్కి కూడా అంతే ఫ్యాన్స్ ఉంటారు. సెకండ్ సాంగ్ ఈ రై రై రారా అనేటువంటి సాంగ్లో ఆయన మ్యూజిక్ కంపోజ్ చేయటమే కాకుండా ఆయనే స్వయంగా పాడారు. అనంత శ్రీరామ్ గారు ఇచ్చినటువంటి ఆ లైన్స్, లిరిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఒక హై రేంజ్లో రోమాలు నిక్కపొడుచుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి ఆ పదాలు వింటుంటాయి. నిజంగా ఇంకా అసలు అవన్నీ పక్కన పెడితే అక్కడ ఏమీ వినిపించాల నాకు కాసేపు అయితే. రామ్ చరణ్ గారిని మాత్రమే అలా చూస్తూ ఉండిపోయా. ఆ స్టెప్పులు ఏంటి, ఆ ఎనర్జీ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి, ఆ స్పీడ్ ఏంటి, వాము. ఏదో చిరంజీవి గారిని చూసే మనం ఈయన బాడీలో ఎముకలు ఉన్నాయా, స్ప్రింగ్లో ఉన్న పెట్టుకుని తిరిగారా అనుకునేవాళ్ళం ఒకప్పుడు. దాన్ని మ్యాచ్ చేసేటువంటి హీరోలు వస్తారా అంటే ఆ గ్రేస్ని అందుకునేటువంటి హీరో కూడా ఇప్పటి వరకు రాలేకపోయారు ఇండియా మొత్తం. ఇది మనం చెప్తుంది కాదు, టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్లు ఇన్ ఇండియాలో అందరూ కూడా ఇదే మాట చెప్తారు. అప్పటికి మాకు ఆయనే బెస్ట్ డాన్సరు, మంచి పర్ఫార్మరు, ఆ గ్రేస్ ఇంకొకరికి రాదు అని చెప్పి చాలామంది చెప్పారు. బట్ కానీ వచ్చేసాడు రామ్ చరణ్ గారి రూపంలో. చిరంజీవి గారి కొడుకుగా మెగా పవర్ స్టార్కి వారసుడిగా వచ్చినటువంటి రామ్ చరణ్ గారు ఇప్పుడు గ్లోబల్ స్టార్గా చిరంజీవి గారిని మించే వెళ్ళిపోయారు. బాస్ మీరు ఏమైనా అనుకోండి, నిజంగానే చెప్తున్నాను కదా, చిరంజీవి గారు మిమ్మల్ని మించిపోయాడు సార్. యాక్టింగ్లో మీరు నిజంగా ఆ స్టెప్పులు చూడడం ఏమో కానీ ఆయన ఆ స్టెప్పులు అంటే అంత స్పీడ్గా ఏదో ఒక 2x 3x 1.5x పెట్టి స్పీడ్లో మనం ఎలా చూస్తామో అంత పెట్టుకున్నా కూడా ఆ స్టెప్పులు ఇంకా స్పీడ్గానే కనిపిస్తున్నాయి. సరే ఆ స్టెప్పుల్లో ఏమన్నా చాలామంది ఏంటంటే ఆ స్టెప్పులు అంత స్పీడ్గా ఉన్నటువంటి మూమెంట్స్ వేసేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా ఇవ్వరు. కానీ రామ్ చరణ్ గారు అంత స్పీడ్గా వేసేటువంటి ఆ స్టెప్పులో ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే మెంటల్ ఎక్కిపోయింది. బాబోయ్ అసలు ఏం కాన్సన్ట్రేషను ఏంటి, ఒక పక్క మూమెంట్ గుర్తుంచుకోవాలా అసలు. అవి కూడా కొన్ని షార్ట్స్ వరుసగా ఒక 30 to 40 seconds వీడియో సింగిల్ టేక్లో చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. దాంట్లో ఎక్స్ప్రెషన్స్ విత్ ఎక్స్ప్రెషన్స్తో ఇవ్వటం అంటే నిజంగా చెప్తున్నాను కదా, చిరంజీవి గారిని మించిపోయాడండి బాబోయ్. అసలు చిరంజీవి గారికి అన్నా మ్యాచ్ చేసేటువంటి పరిస్థితి వస్తుందా అనుకుంటే ఆయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడని చెప్పాలి రామ్ చరణ్ గారు. అసలు నిజంగా చెప్తున్నాను కదా, ఈ సినిమాకి ఈ సాంగ్ నాకు తెలిసి స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సాంగ్లా ఉంది. ప్రతి ఒక్క అంటే ఒక క్రికెటర్ నేపథ్యంలో జరిగేటువంటి స్టోరీ ఇది. దానికి సంబంధించి ఇప్పటికే మనకు వస్తున్నటువంటి అన్నీ కూడా మనకు అందరికీ తెలుసు. ఆట అనేది జీవితం అనే చెప్పేటువంటి ఆ లిరిక్స్ కావచ్చు, అవన్నీ కూడా చాలా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అంటే నిన్న జరిగిన దాని గురించి చూసి రేపు కూడా అలాగే జరగాలనుకున్నావు అంటే ఈరోజు నువ్వేం పీకలేదుగా అనే అర్థం వస్తుంది. నువ్వేమీ చేయలేకపోతే నీకు ఆ మొలతాడు ఎందుకు, నువ్వు మగాడు అనుకోవటం ఎందుకు అనేటువంటి ఆ లిరిక్స్ బాబోయ్ అనంత శ్రీరామ్ గారు ఎంత ఎమోషనల్ డెప్త్తో రాశారా అనిపించింది. ఏదేమైనా కానీ చెప్తున్నాను కదా, ఇది మార్క్ మై వర్డ్స్, రేపు సినిమా థియేటర్లోకి రాకముందే ఒక్కొక్క సాంగ్ ఇప్పటికే తెలుగులో నాకు తెలిసి 200 million దగ్గర ఓన్లీ యూట్యూబ్లోనే చికిరి సాంగ్ రికార్డు కొట్టింది. మిగతా లాంగ్వేజెస్లో ఎలాంటి రికార్డులు కొట్టినాయో మనం చూసాం. అలాంటిది ఈ సాంగ్ ఇంకా దద్దరిల్లిపోవటం కానీ ఒక రేంజ్లో ఉంటుంది. సినిమా పక్కన పెడితే ఈ సాంగ్స్తోనే సగం సంపాదించేచ్చాడు. అలాంటి హిస్టరీ క్రియేట్ చేయడానికి, అలాంటి ట్రెండ్ సెట్ చేయడానికి ముందుకెళ్తున్నారేమో అనిపిస్తుంది. ఏప్రిల్ 30 వరకు ఈ రికార్డుల కోసం మనం లెక్కలేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత సినిమా థియేటర్లో పడిన తర్వాత సరికొత్త లెక్కల కోసం లెక్కల బుక్కులు పెట్టుకోవాల్సిందే. ఆ లెక్కల మాస్టర్ నుంచి వచ్చినటువంటి శిష్యుడు కాబట్టి లెక్కల బుక్కులు వేసుకుని
లెక్కలు రాసుకోవడం, రికార్డులు లెక్కలు రాసుకోవడమే బుచ్చిబాబు గారి పని అవుద్ది సినిమా రిలీజ్ అయిన తర్వాత.